వెండి తెరపై తనదైన నటనతో అదరగొడుతూనే అప్పుడప్పుడు ఓటీటీ వేదికగాను రాణిస్తుంది కీర్తి సురేష్. మరోవైపు వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ అలరిస్తున్నాడు సుహాస్ కూడా. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఉప్పు కప్పు రంబు నేరుగా ఓటీటీలో అయితే వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనేది చూసేద్దామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. ఇక కథ విషయానికి వస్తే, తండ్రి చనిపోవడంతో చిట్టి జైపురం ఊరిని బాధితులుగా స్వీకరిస్తుంది. అపూర్వ అంటే మన హీరోయిన్. అయితే ఆనందం ఎన్నో రోజులు నిలవదు. ఆ ఊరికి ఓ విచిత్ర పరిస్థితి అయితే ఎదురవుతుంది. శ్మశానం భూమి కొరతగా వచ్చి పడుతుందన్నమాట. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు అయితే ఉంటుంది. మరి ఈ కాటి కాపరి చిన్న అంటే మన హీరో ఉన్నాడు కదా సుహాస్, అతనితో కలిసి అపూర్వ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాలు వెతికింది, ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, శ్మశానంలో ఖాళీ స్థలం కోసం మొదలైన గొడవ ఊళ్ళో ఎలాంటి చిచ్చు పెట్టింది, చివరకు అపూర్వ తీసుకున్న నిర్ణయంతో సమస్య ఎలా పరిష్కారమైంది అనేదే ఈ సినిమా. మొత్తానికైతే నేటి యువ రచయితలు, దర్శకులు సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అయితే భలే అలరిస్తున్నారు. ఇలాంటి పాయింట్తో కూడా సినిమా తీయచ్చా అని ఆశ్చర్యపరిచేలా చేస్తున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన కథాంశమే ఉప్పు కప్పు రంబు. శ్మశాన భూమి కొరత అనేది ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటని చెప్పుకోవచ్చు. దీనికి వినోదం జోడించి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేయడంలో దర్శకుడు ఐవి శశి కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పుకోవచ్చు. కథ వస్తువు చిన్నదైనప్పుడు దాని చుట్టూ అల్లుకునే సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించేలా చేయాలన్నమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలనుకున్న పాయింట్ చెబుతూనే ప్రేక్షకుడు విసిగిపోకుండా ఎంగేజ్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు కథను ఎంత షార్ప్గా చెబితే అంత బాగుంటుంది. ఈ చిత్రంలో అదే లోపించింది. శ్మశానం కొరత అనేది చిన్న పాయింట్ కావడంతో అసలు విషయాన్ని ఆవిష్కరించే క్రమంలో చాలా లోపాట్లు అయితే కనిపించాయనిపించింది నాకైతే. మొత్తానికి డీటెయిల్గా చెప్పుకోవాలంటే, ఊరి పెద్ద అయిన తండ్రి మరణంతో అపూర్వ బాధ్యతలు అయితే స్వీకరించడంతో కథ నేరుగా ఇందులో మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, రచ్చబండ దగ్గర అపూర్వ, కీర్తి సురేష్ నటన, ఊరి ప్రజల తీరు కాస్త ఓవర్ యాక్షన్గా అనిపిస్తాయి. ఆయా సన్నివేశాల్లో ఎక్కడ సహజత్వం అయితే కనిపించదు అనమాట, మొత్తం ఓవర్ యాక్షన్. వాటి ద్వారా హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఫార్మాలిటీగా నవ్వుతాం అంతేగాని దేశం జోక్ అని ఆ టైప్లో నవ్వుతారనమాట ప్రేక్షకులు. నలుగురికే శ్మశానంలో స్థలం ఉందని తెలిసిన తర్వాత ఊళ్ళో చావుకు దగ్గరైన వాళ్ళ వివరాలు సేకరించడం, లాటరీ తీయడం వంటి సన్నివేశాలని కథను ముందుకు తీసుకెళ్లే భాగంగా తీర్చిదిద్దినవే తప్ప వాటి నుంచి ఆనందంగా వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదన్నమాట ఈ సినిమాలో. దీంతో కథ మొత్తం అక్కడక్కడే తిరిగిన భావన అయితే మనకైతే కలుగుతుంది. శ్మశానం కోసం స్థలం సేకరించాలని ప్రయత్నించిన దారులన్నీ మూసుకుపోతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించే సెకండ్ హాఫ్ అనేది ఉత్కంఠం అనేది పెంచినారనమాట. ఇక్కడి నుంచే కథా కథనాలు సరైన ట్రాక్లో పడతాయని చెప్పుకోవచ్చు. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం చిన్న చేసిన పనితో కథ కీలక మలుపు తిరుగుతుంది. అది కాస్త ఊర్లో వివాదానికి దారి తీయడం, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిగానే అనిపిస్తాయి. చివరి అరగంట సినిమాకు ఆయు పట్టని చెప్పుకోవచ్చు అనమాట. శ్మశానం కోసం అపూర్వ, చిన్న కలిసిన తీసుకునే నిర్ణయం, అందుకు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారన్నది అలరించేలా తీర్చిదిద్దారైతే ఈ సినిమాలో. పతాక సన్నివేశాలు ఒక ఎమోషనల్ మూమెంట్స్తో పాటు వినోదాన్ని పంచుతాయి. అవేంటో మీరు ఓటీటీలో చూడాల్సిందే. ఇక నటన విషయానికి వస్తే, అపూర్వగా కీర్తి సురేష్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించడం, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో కీర్తి నటన కాస్త ఓవర్ యాక్షన్గా అనిపించింది నాకైతే. సో ఆ తర్వాత చాలా సెటిల్గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ పార్ట్లో కొంచెం స్టేబుల్గా చేసుకుంటూ పోయిందనమాట. చిన్న పాత్రలో సుహాస్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనోడు న్యాచురల్ నానిలాగా చేశాడు అనమాట. మన సుహాస్ కూడా బాగానే చేశాడు. ఊరి పెద్దలుగా అయితే మన బాబు మోహన్ ఉన్నాడు కదా, ఆయన, శత్రు, వీళ్ళైతే వినోదాన్ని అయితే బాగానే పంచారు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు అయితే నటించారని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా సినిమా అయితే బాగానే ఉంది. దర్శకుడు ఐవి శశి ఎంచుకున్న పాయింట్ కొత్తదే, కాకపోతే సందేశాత్మకమైనదే అయినా దాన్ని చెప్పడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టిందని చెప్పుకోవచ్చు. గ్రామ దేవతగా ఆడది ఉంటే తప్పు లేదు, కానీ ఊరి పెద్దగా ఉంటే తప్పేంటి వంటి సంభాషణలు అయితే కొంచెం బాగానే పంపించాయి అనమాట ఈ డైలాగ్ ద్వారా. సో ఇది కుటుంబంతో చూడొచ్చు అంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరూ కలిసి చూడొచ్చు అనమాట. ఇదైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ కూడా అసభ్య సన్నివేశాలు అయితే ఉండవు, సంభాషణలు కూడా లేవన్నమాట. సో మీరు హ్యాపీగా పాప్కార్న్ తీసుకొని తింటా చూడొచ్చు అనమాట. సో మొత్తానికి ఈ సినిమా రివ్యూ మీకు నచ్చినట్లయితే, లేకపోతే మీరు ఓటీటీలో ఈ సినిమా చూసి ఎలా ఉందో కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.